అంటే ప్రతిదానికి రియాక్ట్ అయ్యే సూర్యాబాయ్ ఈ మధ్య చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎందుకు సైలెంట్ అయిపోయిండు? జనాల కోసం ఉంటున్న సూర్యాబాయ్ ఎందుకు లిటరల్ గా ఫ్లేట్ పిరాంచిండంటే జనాలకి ఆ మెసేజ్ అండ్ నా స్పందన చాలా అవసరం. ఎందుకు మరి సైలెంట్ గా ఉన్నాడంటే ఏం చెప్తాడు సూర్యాబాయ్? ఈ బెట్టింగ్ యాప్స్ వెనక సూర్యాబాయ్ అస్తమేమన్నా ఉందా? కానీ ఒక బెట్టింగ్ పర్పస్ తోని ఒక బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళకి తప్ప, ప్రమోషన్ చేసింది చూసి ఆడిన వాళ్ళకి తప్ప. ఈ దీంట్లో ఏముంది రాబోయే 30 లక్షలు పెట్టి బైక్ కొనడానికి అని చెప్పి ఒక షాక్. నేను అది ఎవరి గురించి అంటున్నానో కూడా తెలుసు మీకు. సూర్యాబాయ్ భయపడుతున్నాడు ఆ పేర్లు చెప్పడానికి. స్కూల్లో అవుతున్న ఒక ఇమ్రాన్ కావచ్చు, దాని తర్వాత ఈ ₹1,00,000 దొబ్బి కుండలో రూపాయి వేసి నేను సాయం చేస్తున్నా అని చెప్పుకుంటున్నాను. సూర్యాబాయ్ ఎవరికన్నా ₹1 ఇస్తే నా గురించి గొప్పగా చెప్పు అని డప్పు కొట్టుకునేటివి కొన్ని ఉన్నాయి. సూర్యాబాయ్ ఫేమ్ ఉన్న వాళ్ళకే హెల్ప్ చేస్తాడా? బాధలు ఉన్న ఎవరికైనా హెల్ప్ చేస్తాడా? ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పడం కంటే హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం చాలా రోజుల తర్వాత సూర్యాబాయ్ని పిలిచినాం. అంటే ఇప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ కావచ్చు, అది కావచ్చు, అసలు ఈ మధ్య అసలు రియాక్ట్ అవ్వట్లేదు సూర్యాబాయ్. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఎవరికైనా భయపడ్డా, లేదంటే నాకెందుకులే అని కామ్ అయ్యిందా, లేదంటే వర్క్ బిజీలో సైలెంట్ అయ్యిందా, ఏంది ఆయన మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే సంతుబాయ్. చాలా రోజుల తర్వాత ఏందన్నా సైలెంట్ అయిపోయినావు, మధ్య కనిపించలేదు. ఇక కొంచెం బిజీ వర్క్స్ లో ఉన్నామన్నా. ఓకే, చాలా బిజీ అంటే కొన్ని రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, కొన్ని బిజినెస్లు పెట్టినా. ఇక ఆ లైన్ లో చాలా బిజీ అయిపోయినా, అంత టైము దొరకట్లేదు. ఆఫ్టర్ లాంగ్ 6 months తర్వాత ఇక మీరు కాల్ చేయగానే ఫస్ట్ నాకు అరే సంతుభయ ఇమీడియట్లీ ప్రామిస్ చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ నాది. ఇంకోటి అన్న, అంటే ప్రతిదానికి రియాక్ట్ అయ్యే సూర్యాబాయ్ అవునన్నా ఈ మధ్య చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అవును. ఎందుకు సైలెంట్ అయిపోయిండు అంటే ఏం చెప్తాడు? వాస్తవంగా చెప్పాలంటే అన్న, మంచి చెప్పినా బదలామే. అండ్ ఇలా ఉండనరా బాబు అన్నా కూడా విమర్శిస్తున్నా అని ఇక ఏవేవో అవి నాకు మంచి అనిపించలే. ఎందుకు మనకి వాళ్ళ గురించి మనకు అవసరం ఉంది. మన పనిలో మనం చాలా బిజీ ఉన్నాం. అసలు ఇంత కూడా టైం లేదు. పొద్దున ఎప్పుడో నీ 7:30, 8కి వెళ్తే నైట్ 2 అవుతుందో 3 అవుతుందో తెలియదు. అంటే నేను పెట్టుకున్న బిజినెస్లు అలాంటివి. ఒక రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, కొన్ని బిజినెస్లు కావచ్చు, నాకు టైం దొరకట్లే. పెద్దగా నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎక్కువ నేను చూడట్లే. ఏం జరుగుతుంది అనేది కూడా నేను ఎక్కువగా చూడట్లే. ఇక అది వదిలేసే. అన్న, ఒకనొక టైంలో నేను ఏది ఉన్నా హెల్ప్ చేస్తా, నేను దాని ఏ ఇష్యూ అయినా మాట్లాడతాను సూర్యాబాయ్. అవును. అంటే ఎవరన్నా దమ్కి ఇచ్చారా, లేదంటే లిటరల్ గా నిజంగానే బిజినెస్ లో పడి మర్చిపోతున్నారా? జనాల కోసం ఉంటున్న సూర్యాబాయ్ ఎందుకు లిటరల్ గా ఫ్లేట్ పిరాంచిండంటే అన్న, ఇప్పుడు కూడా జనాల కోసం నేను ఉంటా 100%. జనాల కోసం ఇప్పటికీ ఎప్పటికీ నేను 100% ఉంటా. అంటే ఏంటంటే జనాల కోసం నేను ఉంటా అనే వ్యక్తి దగ్గర కూడా ఆ వ్యక్తి 4 రాళ్ళు వెనక్కి వేసుకొని ఉండాలి. రేపు పొద్దున మంచి అయినా చెడైనా ఏదైనా, అన్నా ఆకలి అంటే, అన్నా ప్రాబ్లం అంటే, మన దగ్గర ఏం లేకుండా అన్ని వాగ్దానాలు చేస్తే ఎరిపప్పలం అవుతాం. రేపు పొద్దున ఆ వ్యక్తి వచ్చినా కూడా స్టాండర్డ్ గా అన్నా ఇదంటే చేయగలిగే స్థితిలో నేను ఉండాలి కాబట్టి కొంచెం బిజినెస్ పరంగా చాలా నేను బిజీ అయిపోయినా మీన్స్ మొత్తానికి అన్నింటినీ పక్కన పెట్టేసాను కాదు. అప్పుడు చాలా ఫ్రీగా ఉండేటోన్ని, ఒక అంత బిజీ ఏం లేకపోయేటోన్ని, ప్రతి దానికి స్పందించే వ్యక్తిని. ఇప్పుడు ఏంటంటే చలో అది ఏదో పెద్ద రేరుగా పెద్ద ఏదన్నా అయితే తప్ప స్పందించట్లే. ఇప్పుడు ఈ బెట్టింగ్ ఉంది, 100% జనాలకి ఆ మెసేజ్ అండ్ నా స్పందన చాలా అవసరం. ఎందుకు మరి సైలెంట్ గా ఉన్నాడు అంటే ఏం చెప్తాడు సూర్యాబాయ్? అంటే ఇప్పటి వరకు ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఒక వీడియో కావచ్చు, అంటే బెట్టింగ్ గురించి మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, చిన్న ఇష్యూలకి రియాక్ట్ అయ్యే సూర్యాబాయ్ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయిండు. అంటే
ఈ బెట్టింగ్ యాప్స్ వెనక సూర్యాబాయ్ అస్తం ఏమన్నా ఉందా? లేదన్నా, అటు ఇటు తిరిగి మళ్ళీ ఇడిగా వచ్చిరా మీరు? అలా ఏం లేదు స్వామి. ఒక టీవీ ఫ్రాంక్ అంటే అప్పుడు ఎక్కువ వర్క్స్ లేవు నాకు. అంటే ఏదైనా సరే ఇచ్చినప్పుడే తీసుకోవాలి, ఆపర్చునిటీ వచ్చినప్పుడే చేయాలన్నప్పుడు అప్పుడు నేను చాలా ఫ్రీగా ఉండే. రోజుకి 10 ఇంటర్వ్యూలు అయినా ఇచ్చేస్తుండే. ఇప్పుడు ఆ ఫ్రీనెస్ లేదు. మనం కంపల్సరీ ఉండాలి. ఎవరో పనులను పెట్టి అంతా మీరు చేయండి అంటే మనకు నామాలు గోకేసి వెళ్ళిపోతారు. అన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ నేను స్పందించట్లే. అంతకుమించి తప్ప మనల్ని ఎవడో బెదిరించాడని కాదు. బెదిరించేవాడిని అయితే అంతమందికి నేను అప్పుడు మీడియాలోనే ధమ్కిలు ఇష్టని కాదు. రాజమౌళి లాంటి వాళ్ళకి కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి కావచ్చు, వాంటెడ్గా కొంతమంది సీఎంకే కావచ్చు, అలా ఇచ్చేసా. బెదిరించడానికి ఏం లేదు, నేను బిజీ అంతే. బిజీ అయిపోయా. ఏమైనా ఇక పెద్దది ఏదైనా అయితే దానికి స్పందించడానికి రెడీ ఉన్నా. అన్న ఇప్పుడు బెట్టింగ్ గురించి మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి బెట్టింగ్ మీద? మీరు ఏం చెప్తారు? నా దగ్గరికి చాలా మంది అన్న కొంచెం డబ్బులు కావాలి అది ఇది అని చెప్పి ఇంతకు ముందు వచ్చిర్రు. ఐపీఎల్ టైంలో కూడా అప్పుడు పెద్దగా మనకు తెలియదు ఇంత అంటే బెట్టింగ్ వల్ల ఎన్ని అంటే వాళ్ళు అది ఆడతారని మనకు తెలియదు. అన్న డబ్బులు కావాలని వస్తే ఏదో ఇచ్చినాము, దాని తర్వాత వాట్ ఈజ్ వాట్ అని చెప్పి తర్వాత మనం గెలవడం జరిగింది, మందలించడం జరిగింది. కానీ ఒక బెట్టింగ్ పర్పస్ తోని ఒక ఫ్యామిలీ అన్యాయం అవుతుంది. ఒక వ్యక్తి అప్పుల పాలయ్యి రైల్వే ట్రాక్ మీద పడి పీస్ అయిపోతాడు, పీస్ అయిపోతాడు. అండ్ ఈ బెట్టింగ్ ఇది ఒక వ్యసనం అయిపోయింది ప్రతి ఒక్కరికి. అప్పులు చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇవ్వకపోతే కాళ్ళు ముక్కైనా సరే 10 రూపాయల ఇంట్రెస్ట్ కి, 20 రూపాయల ఇంట్రెస్ట్ కి, 5 రూపాయల ఇంట్రెస్ట్ కి తీసుకొని బెట్టింగ్ లో పెట్టి దాంట్లో గెలుస్తామేమో అనే ఆలోచనతో అందులో వెళ్ళి ఓడిపోయి ముఖం చూయించుకోలేక ఇంట్లో అక్క కోసమో చెల్లె కోసమో పెళ్లి కోసమో దాచిపెట్టిన సొమ్ము తీసుకెళ్లి బెట్టింగ్ లో పెట్టి అవి వెళ్ళిపోయిన తర్వాత ఊరేసుకొని చనిపోవడం, రైల్వే ట్రాక్ లో పడడం, లేకపోతే ఇంకో విధంగా చనిపోవడం. అండ్ ఈ అప్పుల వాళ్ళు చాలా ప్రెజర్ చేయడం చాలా అంటే చాలా నేరం, చాలా నేరం. స్ట్రైట్ క్వశ్చన్ అన్న, ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు చాలా మంది సో కాల్డ్ బయస్ అని యాదవ్ లేదంటే లోకల్ బై నాని సంథింగ్, నాని కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇస్మి పవర్ కావచ్చు, వీళ్ళే ఉన్నారు. అంటే కొన్ని ఏమొస్తున్నాయి అంటే గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది, మెట్రో పైన ఎందుకు ప్రమోట్ చేస్తుంది అని కొన్ని క్వశ్చన్లు ఇస్తుంది. మీరు ఏం చెప్తారన్న దానికి? అన్న చేసే ప్రతి దాంట్లో అభయస్థం ఎలానో కొంచెం చాలా బ్యాక్ బోన్ లాగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా 100% ఉంటుంది. సరే ఈ రోజు వెలుగులోకి వచ్చింది, ఇవాళ దొరికింది కాబట్టి దొంగ. దొరకనప్పుడు ప్రమోట్ చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఒక రానా దగ్గుపాటి కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, అండ్ ఎక్సెట్రా ఎవరన్నా కావచ్చు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఒక సీఎం చూసాడు అప్పుడు, ప్రైమ్ మినిస్టర్ చూసాడు అప్పుడు, ఎమ్మెల్యే చూశాడు, కార్పొరేటర్ చూశారు. వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకున్నట్టయితే ఇందాక వచ్చేది కాదు, ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడేవి కావు. అండ్ ఇంకా బుల్లితెర కొంతమంది ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టు అది ఎవరో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనమే అండ్ గవర్నమెంట్ కావచ్చు మనం కావచ్చు దీన్ని అప్పుడే అరికడితే ఇంత పెద్దగా ఏది కాదేమో. ఇప్పుడు మొత్తం అంతా మునిగిపోయిన తర్వాత, ఎన్నో ఫ్యామిలీలు నష్టపోయిన తర్వాత, ఎంతో మంది చనిపోయిన తర్వాత, ఎంతో మంది కడుపు ఇప్పుడు కొడుకు మంచోడైతే చెడ్డోడైతే ఏంది కానీ బతికుండాలా అని కోరుకుంటారు పేరెంట్స్. ఇటు కాని పరిస్థితిలో నేను చూసా కొన్ని విజువల్స్, కొన్ని ఫొటోస్ వాళ్ళు చూసా. సరే పైసలు డబ్బులు ఎట్లా పోయినా నాయనా నువ్వు బతుకుంటే బాగుంది కదా అని చెప్పి రోధించే తల్లి. సరే నా కొడుకు పోగొట్టిండు అంతా అయిపోయింది, చనిపోకుండా నా కొడుకు నా కళ్ళ ముందు ఉంటే బాగుండని తండ్రి. అన్న ఒక్క పాయింట్ అన్న, బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు తప్ప, ప్రమోషన్ చేసింది చూసి ఆడిన వాళ్ళు తప్ప? ప్రమోషన్ చూసి చేసి ఆడిన వాళ్ళదే తప్పంట.
వాడు ఎవడో చెప్తున్నా ఆడిన కొడుకు ఇప్పుడు అన్న ఒక చిన్న మనకంటూ ఒక తెలివి ఉండాలి. అరే పోయి నువ్వు పెంట తినిపోవనంటే ఎట్లా తింటారు? అంటే చూపించే విధానం అట్లుంది కదా, ఇట్లా అన్నా, బట్టలు, ఇట్లా మొత్తం డబ్బులు వాడేసుకొని. ఎంత అది చూపించినా ఎంత చేసినా అందరూ కాదు, కొంతమంది తెలిసి తప్పు చేస్తే కొంతమంది తెలియక చేసారు. ఓకే. కొంతమంది గెలవాలని ఆడతారు, కొంతమంది గెలుస్తామో గెలవని తెలియదు చూద్దామని చెప్పి ఆడతారు. బెట్టింగ్ లో గానీ ఈ జూదంలో గెలిచినట్టు ఎక్కడ కూడా లేదన్న. మాక్సిమం ఎవరో కొంతమంది మాత్రమే. జూదం అనేది ఫస్ట్ ఎలా అంటే ఆశలాగా చూపిస్తుంది, దాని వైపు తిప్పుకుంటుంది. అరే 10 పోయినాయి, నా 10 నేను సంపాదించుకుందాం, మళ్ళీ 20 తెద్దాం, సంపాదించుకుందాం, ఒక్క డీల్లో మొత్తం అయిపోతుందేమో అని ఆకర్షణ దానికి ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయి ఎటు కాకుండా ఈ రోజు కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరైతే ఈ బెట్టింగ్ అయితే ఆడిర్రో, ఒక అక్షయ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు బ్రదర్స్, నేను ఒక్కనే విమర్శించట్లే వాళ్ళని. మీరు స్క్రోల్ అవుతుంది 24 hours వాళ్ళ ఫొటోస్ స్క్రోల్ అవుతున్నాయి. నేను ఒక్కనే విమర్శించట్లే, వాళ్ళు తప్పు చేశారు, 100% వాళ్ళు తప్పు చేశారు. సరే, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటది. వాళ్ళు చేసేది తప్పని తెలిసి కూడా దాన్ని కంటిన్యూ చేయడం చాలా పెద్ద తప్పు. వాళ్ళు ఇలా చేసేటప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి, ఎంతో మంది ఈ బెట్టింగ్ వల్ల మధ్యలో రూమర్స్ కూడా వచ్చాయి, ఇలా కావడం వల్ల ఇలా చనిపోయారు, ఇలా జరిగింది ఈ సంగతి అని చెప్పి. వాళ్ళు అప్పుడైనా మీరు ఆపుండాలా? మీకు కూడా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా. సరే అన్న, ఇంత ముందు ఒక మాట అన్నారు, గవర్నమెంట్ హస్తం ఉంది అని. అంటే ఒకటన్నా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని అనొచ్చా, టిఆర్ఎస్ గవర్నమెంట్ అని అనొచ్చా? అన్న ఎప్పటి నుండి ఇవన్నీ అవుతున్నాయి అన్న. గత 20 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి IPL వచ్చిందా బెట్టింగ్? నాకు తెలిసి 20 సంవత్సరాలు కాదనుకుంటా, మేబీ అదే ఒక 10 సంవత్సరాలు అనుకుందాం. IPL వస్తే టీవీకి అతుక్కుపోయి కొన్ని కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు, ఇల్లులు పోగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు, ఆఖరికి చనిపోయిన వాళ్ళు. అండ్ ఈ విషయం ఇప్పుడు తెర ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదో సీరియస్ తీసుకుంటున్నారు, కానీ అది అప్పటి నుంచే తయారు చేస్తే ఇన్ని ప్రాణాలు పోయేటివి కావేమో, ఇంతమంది ఇప్పుడు ఇలా ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదేమో అని నా ఆలోచన. అంటే అన్న, మీ ఇంటెన్షన్ ఏంటి? అంటే ఇప్పుడు కూడా తీసుకోకుంటే బాగుండు అనేదా, లేదంటే ఇది ముందే తీసుకుంటే ముందే తీసుకుంటే చాలా బాగుండు అనేది నా ఆలోచన. ముందు కూడా అన్న ఈ ప్రమోషన్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచో చేస్తున్నారు అన్న వాళ్ళు. అప్పుడే కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టయితే ఈ స్థాయి వచ్చేది కాదేమో. ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నారన్న మీరు? మీ ఇంటెన్షన్ ఏంటి? అంటే ఏదైనా చెప్పినా కదా, దొరకనంత వరకు దొరికినప్పుడు తప్ప నూకేయాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. దొరికింది నూకేయాల, దాన్ని చూపియాలా. ఇప్పుడు వచ్చింది కాబట్టి ముందుకి వేరే ఆప్షన్ లేదు, గవర్నమెంట్ చూపియాలి, తప్పదు. పనిష్మెంట్స్ ఇచ్చేద్దాం, ఎక్కడున్నా పట్టుకరాండి, ఇచ్చేద్దాం, అది చేద్దాం. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదన్న, అట్లా అనకపోతే జనాలు తిట్టి చంపుతారు, ఏ గవర్నమెంట్ అన్నా ఉందని. ఓకే అన్న, ప్రతి దానికి గవర్నమెంట్ అని క్వశ్చన్ చేస్తున్నారు కదా, నీలాంటి పేరున్న గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రజల కోసం అని చెప్పుకునే వ్యక్తులు ఏం చేస్తున్నారన్న మాట్లాడకుండా? అన్న ఒక చిన్న విషయం అన్న, అంటే ప్రతి దాన్ని గవర్నమెంట్ చూడాలంటే ఇప్పుడు మీరు అన్నది కూడా 100% కరెక్ట్ అన్న. గవర్నమెంట్ కి అంటే డిపార్ట్మెంట్ కి వాళ్ళు 100% ప్రతి ఒక్కరికి పని చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. సరే, నేనున్నాను, నా ఇంట్లో వ్యక్తికి నేను తిట్టొచ్చు, కొట్టొచ్చు, అది నాకు హక్కు ఉంటుంది. నా తమ్ముడిని కొట్టొచ్చు, ఇంట్లో ఏదైనా చేయొచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ ని నువ్వు ఏదైనా చేయొచ్చు. అదే ఇంకొక వ్యక్తిని ఎందుకురా ఇదంతా చేస్తున్నావు అంటే, నువ్వెవర్రా ఎరిపోక అంటాడు, నువ్వెవర్రా నాకు చెప్పనేకే అంటాడు. ప్రతి గల్లీకి పైల్వాన్, ఇప్పుడున్న సొసైటీలో ప్రతి గల్లీకి ఒక పైల్వాన్, ప్రతోడు తలవారు తీసుడే, ప్రతోడు ఇట్లా. అంటే అలా ఎడిక్ట్ అయిపోతుందన్న పబ్లిక్. మనోళ్ళని చనువుగా మనం చేసే అంత బయట వాళ్ళని మనం అనలేం. గవర్నమెంట్ అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకి వాళ్ళకి పని చేసేంత శక్తి వాళ్ళ దగ్గర ఉందన్న. మనం అధికారం ఉంది, అది మనం ఇచ్చాం వాళ్ళకి.
అవును. వాళ్ళు ఏ దేశ వాళ్ళకి తన మన అని ఏం లేదు. తప్పు చేస్తే కొట్టొచ్చు, కానీ మనం చేయలేమన్నా ఆ పని. ఎంత సొసైటీలో మనకు పేరున్నా, ఎంత మనం మంచి చేసినా మనం చేయలేం. మనం గుండాలం కాదు. అండ్ మనం తిడితే పయ్యేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. ఒక మాట అదే మన ఫ్యామిలీ పడుతుంది బరాబర్, ఏమన్నా చేసుకోవచ్చు. అంటే మన ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వ మాట దెంగరా నీ ఫ్రెండ్షిప్ అవసరం లేని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. అందుకు మాత్రమే నాలాంటి వ్యక్తులు రారు. ఓకే అన్న, పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసా అన్న? ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ కి వీళ్ళు అడిక్ట్ అవ్వడానికి పేరెంట్స్ తప్పు కూడా ఎంతో కొంత ఉందనుకుంటున్నారా? 100% ఉందన్న. ఎలా అని అంటే, సరే వాళ్ళని స్కూల్స్ కి పంపిస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ అక్కడే ఉండేలాగా చేయండి. మొబైల్స్ ఇచ్చి, రీసెంట్గా నేను న్యూస్ చూసా, అదేదో గేమ్ ఆడనివ్వకుండా ఫోన్ తీసుకోని చెప్పి ఆ అబ్బాయి బ్యాట్ తీసుకొని ఎత్తి వాళ్ళ కొట్టాడు. వాళ్ళ అమ్మది చిన్న బాబు, 7-8 ఇయర్స్ బాబు, 7 ఇయర్స్ బాబు. రీసెంట్లీ నేను చూసా. ఓకే, ఎక్కడ అని తెలియదు కానీ పూర్తిగా నాకు అయితే గుర్తులేదు, కానీ నేనైతే చూసా. మొబైల్ చూస్తుంటే క్లియర్ గా వీడియో అక్కడ కనిపిస్తుంది. ఆ బాబు దగ్గర నుంచి గేమ్ ఏదో ఆడుతున్నా అని చెప్పి తీసుకొని హోంవర్క్ చేసుకోరా అని చెప్పి గుంజేసుకున్నందుకు ఈవెన్ 2 minutes లో అబ్బాయి ఆమె వర్క్ ఆమె వేసుకుని బ్యాట్ తీసుకొని ఎత్తి వాళ్ళు కొట్టేసి. నేను చూసా వీడియో క్లిప్. అంటే పేరెంట్స్ కూడా కొంచెం దయచేసి మొబైల్స్ ఇవ్వడం కానీ, సరే నా కొడుకే కదా బైక్ కొనిచ్చేద్దాం, నా కొడుకే కదా డబ్బులు ఇచ్చేద్దాం అనేది కొంచెం కంట్రోల్ గా మీరు ఫస్ట్ ఉంచే పెడితే వీళ్ళు అలాంటి దారులు తొక్కకుండా ఉంటారని చెప్పి నా అభిప్రాయం. 100% నేను చెప్తున్నా. మొబైల్స్ అవసరం లేదు చిన్నపిల్లలకి. ఇప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ 2nd క్లాస్ చదివేటోనికి మొబైల్ అవసరం లేదు, ఇచ్చేస్తున్నారు మొబైల్. వాడు ఇక ఒకసారి వాళ్ళకు వేరే కాన్సన్ట్రేషన్ మొబైల్ మీద, దాంట్లో ఎన్నో కనిపిస్తాయి, గేమ్ అనో లేకపోతే ఇంకోటనో కనిపిస్తుంది. అది ఒక తప్పు పేరెంట్స్ది. ఆ తప్పు చేయకుండా ఉంటే, అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తీసేస్తే పెద్ద చెట్టు కాదు అది, ఇంత పెద్ద ఇష్యూస్ కావు. పేరెంట్స్ కూడా తప్పే. ఇప్పుడు బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఎవరెవరో నీకు తెలుసు? ఎవరైతే ఆడి టెలిగ్రామ్ లకు రండి అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, బ్రదర్, మీ వల్ల ఎంతమంది నష్టపోయారో అండ్ వాళ్ళ ఫొటోస్ మీ దగ్గర లేకపోవచ్చు, వాళ్ళ డీటెయిల్స్ ఒకవేళ మీ దగ్గర లేకపోవచ్చు, అండ్ ఈ బెట్టింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు కొన్ని 100 కోట్లు సంపాదించి ఉంటారు బాస్. కొన్ని 100 కోట్లు సంపాదించేశారు. 20 లక్షల బైకు, 2 కోట్ల కారు, 30 లక్షల బైకు. మీ అమ్మ ఎక్కినా నేను పరిశాన్. అది అమ్మ 2-3 లక్షలు బైక్ కొంటేనే పెద్ద గొప్ప, ఈ దీంట్లో ఏముంది రాబోయే 30 లక్షలు పెట్టి బైక్ కొనడానికి అని చెప్పి ఒక షాక్ నేను. అది ఎవరి గురించి అంటున్నానో కూడా తెలుసు మీకు, ఎవరు బాగా అడ్వర్టైజ్మెంట్ చేశారో కూడా మీకు తెలిసే విషయం. సూర్యబాయ్ భయపడుతున్నాడు ఆ పేరు లేపడానికి? భయం కాదన్నా, మారింది అని చెప్తున్నా, అడుగుతున్నా అన్న. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నాం. ఒక చిన్న మాట, 10 మందికి మనం మంచి చేస్తున్నాం. వాంటెడ్ అవ్వద్దు, మనం ఒక నోటెడ్ అవ్వద్దు అని ఒక్కటే తప్ప ఎవడేం పెడతాడన్నా. ఎప్పుడైనా మీకు తెలియదు ఏముంది సంతోష్ అన్న, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మంచి వేలో వెళ్తున్నామన్నా, ఎందుకు ఒక చిన్న మాట అనేసి మనం బూరా అయిపోవాలి అందరికి? అంటే అన్న ఇప్పుడు ఒకటి సరే ఒక మాట అనకండి, కానీ చెప్పే బాధ్యత సూర్యబాయికి లేదా? ఇది కరెక్ట్ కాదు అని ఒక్క వీడియో కూడా అదే చెప్తున్నాను నేను. అయితే మీ వల్ల ఎంతమంది అయితే నష్టపోయారో వాళ్ళ ఉసురు ఎంతైతే కొన్ని 100 కోట్లుగా మీరు సంపాదించారో అంటే దేవుడి పైన అన్ని చూస్తుంటాడు. దయచేసి అందులో 20% మీరు ఉంచేసుకొని 80%
ప్రతి కుటుంబానికి అంటే అది మీరు అంత ఇచ్చినా కూడా తీరని లోటు, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. కానీ ఈ సోషల్ ఎవరైతే పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన సొసైటీలో, సరే దీనికి ఏదో కొంచెం వాళ్ళ బాధ్యతగా తప్పు చేసిర్రు, ప్రతి ఫ్యామిలీని ఇలా చేస్తున్నారని చెప్పి 80% మీరు ఇచ్చేయాలని చెప్పి నేనైతే ఏమో మనస్ఫూర్తిగా మళ్ళా సూర్యాబాయి గురించి మరి నేను ఇట్లా చెప్తేనే ఓకే, నేను చెప్పింది కూడా అదే. అంటే ఇన్ని రోజులు మీకు తెలియక చేసిన అన్నారు కదా, ఇప్పుడు తెలిసింది కదా తప్పని ఒక వీడియో చేసి పెట్టండి, కొంతమందికి అవేర్నెస్ వస్తుంది అని చెప్పినందుకే జూనియర్ ఆర్టిస్టులను పెట్టి కొన్ని కథలు నడుస్తున్నాయి. ఏమో మరి సూర్యాబాయి మీద చూసుకో మరి. అయ్యా ఎవరేం బీకలేరు, అట్లా ఏం లేదు. నేను మంచిగా చెప్తున్నా, ఉన్నట్టే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. స్కూల్లో అవుతున్న ఒక ఇమ్రాన్ కావచ్చు, దాని తర్వాత ఈ హర్షసాయి కావచ్చు అని సమ్ ఇంకా వాళ్ళ పేర్లు నాకు పూర్తిగా నాకు తెలియదు ఎక్కువ. నేను టెలివిజన్ ఎక్కువ నేను చూడట్లేదు, నేను స్క్రోల్ అవుతున్నాయి చూసా. ఇప్పుడు హీరోయిన్స్ కూడా వాళ్ళు అండ్ విజయ్ దేవరకొండ, దగ్గుపాటి, ప్రకాష్ రాజు వాళ్ళు నైట్ టైం, టేస్టీ తేజ వీళ్ళందరూ స్క్రోల్ అవుతుంటే నేను నైట్ టైంలో 11-12 చూస్తే అరే ఏందని చూస్తే తెలిసింది. ఓకే, చనిపోయిన వాళ్ళని అయితే తిరిగి తీసుకురాలని వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి రిక్వెస్ట్ కాదు ఆర్డర్ చేస్తున్నా. బెట్టింగ్ గురించి ఏం చెప్తావు అన్న? ఆడిచ్చిన వాళ్ళకి కావచ్చు, ఇప్పటికీ స్టిల్ నో ఆడుతున్నారు, ఆడే వాళ్ళకి ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరికి అండ్ మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి, సరే ఇన్ని రోజులు నేను బిజీ ఉండడం వల్ల నేను పట్టించుకోలే. ప్రామిస్ ఏది చెప్తున్నా, బెట్టింగ్ ఆడిన ప్రతి ఒక్క నా కొడుక్కి ఇప్పుడు తెలిసి కూడా ఇంత కేసెస్ అయినా సరే, ఇంతమంది చనిపోయినా సరే, ఇంతమంది బాధితులు అయిపోయారు తల్లిదండ్రి, ఒక్కొక్క కొడుకు ఉన్నట్టు వాళ్ళకి ఇంకా వేరే లేరు, ఇంకా ఒకరితోనే స్టాప్ చేసి ఆ కొడుకు పోయి వాళ్ళ అసురుసురే ఎంతో అయిపోయింది. ఇప్పటి నుంచి సూర్యాబాయి రంగంలో దిగుతాడు అండ్ అధికారులతో మాట్లాడతాడు. కావాలంటే మీరు ఎక్కడున్నా సరే నేను ట్రాక్ చేసి పట్టుకొని మిమ్మల్ని గవర్నమెంట్ కి అప్పచెప్పే బాధ్యత నాది. ఏ ఒక్క నా కొడుకును కూడా ఇంక వదిలేదు లేదు, ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి. సూపర్, 100%. నేను కూడా ఒక సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక సూర్యాబాయిగా అండ్ నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు బెట్టింగ్ ఎవరైనా నా కొడుకు ఆగితే, ఇంత జరిగిన తర్వాత కూడా ఓకే అయిపోయింది, ఇంతకుముందు అయిపోయింది వదిలేయండి, ఒక 80% వాళ్ళకి ఇచ్చేయండి, కొంచెమన్నా మీరు చేసిన పాపంలో కొంచెమన్నా తగ్గుతుంది. ఇప్పుడు ఇక ముందు ఆడితే 100% నేను అస్సలు ఊకునేది నేనైతే లేను. సూపర్ అన్న. ఇంకోటి, ఈ మధ్య నిన్ననే ఒక కేసు వచ్చింది మన దగ్గర, ఇదే బెట్టింగ్ గురించి. అబ్బాయి యాక్చువల్లీ సమ్ మ్యారేజ్ ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తే అనుకున్నారు, ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే రిలేషన్లో ఉంది. లిటరల్గా 8 లక్షలు గుంజేశారు అన్న. ఈ అమ్మాయి మా ఫాదర్కి బాగలేదని చెప్పేసరికి మనోడు ఉండే అరే డీసెంట్ అమ్మాయి అనుకున్నాడు. అమ్మాయి చాలా డీసెంట్ అంటే ఆఫీస్లో. నిన్న వచ్చి ఏడుస్తున్నా, మన కళ్ళు నెల్లగా అయిపోయినాయి, ఇట్లా నిద్రలా ఇట్లా ఈఎంఐలు కట్టుకోలేక ఇట్లా అవుతుందన్నా. నాకు వచ్చేది 45,000, నేను 56,000 కట్టాలి ఎవ్రీ మంత్. మొత్తం ఇట్లా డ్రామా ఆడేసి అల్లేసింది. ఇలాంటి స్టోరీస్ కూడా ఓసారి విన్నప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయన్న. అండ్ ఇందాక కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి కేసు ఒకటి నేను మాట్లాడే నేను వస్తున్నాను. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దయచేసి మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి నటించి అలాంటి సొమ్ము తినడం వల్ల దాంతోనే మీరేం పైకేమి వెళ్ళిపోరు. ఇగో అంటారు కదా, ఆడదాని ఉసురు కంపల్సరీ కొట్టుకుంటుందని చెప్పి, మగవాడి ఉసురు కూడా బాధపడితే అలానే కొట్టుకుంటుంది. అండ్ దయచేసి ఇద్దరికి కూడా ఒకటే చట్టాలు. ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు అయితే ఉన్నాయో మగవాళ్ళకు కూడా అన్నే చట్టాలు ఉన్నాయి. మీకు తెలియదు, కావాలంటే మీరు వెళ్ళి తెలుసుకోండి, అన్నే చట్టాలు ఉన్నాయి. అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు అంటన్నా పోలీసు వాళ్ళు. రెస్పాన్స్ ఎందుకు అవ్వరన్నా? 100% అవుతారు. లిటరల్ గా చెప్తున్నా, ఇది నేను ఎవరినో ఉద్దేశించానేది కాదు, నా మెంటాలిటీ మీకు తెలుసు అన్న. పోలీసు వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు. అరే బాబు ఇచ్చినావు కదా పోరా బాబు అంట. అంటే ఇది ఎందుకు ఈ మాట అంటున్నట్టన్నా, పోలీసు వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడాలని కాదు, కనీసం కూర్చోబెట్టన్నా సమాధానం చెప్తే రేపు పొద్దున అరే ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 100% మీరు చెప్పింది నిజమే.
కానీ ఒకటి సార్, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళకు చేతగాక పోలీస్ స్టేషన్లకి రావట్లేదు సార్, వస్తున్నారని కాదు సార్, వాళ్ళకి వద్దు, ఇవి మనం బయట చేసినా కూడా పెద్ద ఏదో అవుతాయి, మాకు పరిష్కారం పోలీసు వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారనే ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తున్నారు. కనీసం ఒక మనిషిలాగా చూసి వాడిని కూర్చోబెట్టి అదే ఒక ఆర్డర్ వస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఒక మొగోడు వచ్చినా కూడా అలానే రెస్పాండ్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని అర్థిస్తున్నాను. నేను కూడా కొన్ని కేసెస్ చూసా. అండ్ నా చేతిలో పవర్ లేదు, కానీ నా చేతిలో పవర్ ఉంటే కొంతమంది నేను సస్పెండ్ చేసేస్తా. నిజంగా చెప్తున్నా, సస్పెండ్ చేసేస్తా. కొంతమంది పట్టించుకోరు, దేకట్లేదు. అబ్బాయి చెప్తుంటే లిటరల్ గా నిజంగానే వాస్తవం అది. ఆ అబ్బాయి ఏదైతే చెప్పిండు కదా, 100% వాస్తవమే ఉండొచ్చు, వాస్తవమే ఉండొచ్చు. నేను ఒక 2-3 చూసా, నేను వాస్తవమే ఉండొచ్చు. అంటే అన్న, ఇప్పుడు సడన్ గా ఆ అబ్బాయి అనే వ్యక్తి ఈ విషయం ఎందుకు టాపిక్ చేయాల్సి వస్తుందంటన్నా, ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని లేదంటే అమ్మాయి మీద ఉన్న కోపంతో అమ్మాయిని ఏదైనా చేస్తే ఎవరు బాధ్యత? ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితే పోలీస్ వాళ్ళు, అదే పోలీసు వాళ్ళు కరెక్ట్ రెస్పాండ్ అయ్యి మీకు మేము ఉన్నామని చెప్పి సమాధానం చెప్తే ఆ అబ్బాయి చనిపోయేది ఉండదు, ఆ అమ్మాయిని ఏదైనా చేసేది ఉండదు. అందుకే నేను రిక్వెస్ట్ చేసేది డిపార్ట్మెంట్ కి అదొక్కటే, మనుషుల్ని మనుషుల్లాగా చూడండి. అండ్ ఇంకో విషయం, ఈ రోజు వీళ్ళకి జరిగింది రేపు మీ ఇంట్లో కూడా జరగవచ్చు కదా సార్, మీ ఇంట్లో కూడా జరగవచ్చు. 100% పైన దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు. ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తున్నాడంటే మనం న్యాయం చేయగలము, ఆ పొజిషన్ లో మనం ఉన్నామనే వస్తున్నాడు. దయచేసి చెప్తున్నా, మీరు రెస్పాండ్ అవ్వండి. అండ్ అన్నిటినీ సార్ డబ్బుతోనే కొనలేం సార్, అంతా డబ్బే కాదు సార్ ప్రపంచం. అందరికీ చెప్తున్నాను నేను, డిపార్ట్మెంట్కే కాదు, ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఉంచుకున్న వాళ్ళకి కావచ్చు, ఈ వ్యభిచారం కూపన్లు అడిగేటోళ్ళు కావచ్చు, అండ్ మొగుడిని భార్య మోసం చేసిన వాళ్ళు కావచ్చు, భార్య మొగుని మోసం చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి అన్నింటికి డబ్బే కాదు, మనకు కొన్ని విలువలు ఉంటాయి. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా నేను బాధతో చెప్తున్నా, నేను ఉంచుకున్నోడు ఊరిదాకానే, కట్టుకున్నది కాటి దాకా వస్తుంది. ఈ మాట నేను చాలా బాధతో చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇవద్దు అన్నా. భలే చెప్పినావు. ఎక్స్పీరియన్సా లేదంటే చూసినావా? లేదన్నా, సమాజంలో జస్ట్ జనరల్ గా చూస్తున్నాం కదా, సమాజంలో ఇప్పుడు అన్ని అవే జరుగుతున్నాయి అన్న. ఉంచుకున్న వాళ్ళు భలే ఉంది అది. సమాజంలో ఇప్పుడు అన్న ప్రతి ఒక్కటి అన్ని ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి సమాజంలో. నిజంగా వాస్తవంగా చెప్తున్నా, ఇన్ని డైవర్సులు అవుతున్నాయన్న. నాంపల్లి కోర్టులో 90% కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న. ఒక అబ్బాయిని అమ్మాయి ఉంచుకోవడం వల్ల, అమ్మాయిని అబ్బాయి ఉంచుకోవడం వల్ల, అండ్ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్లు ఎక్కువ అయిపోవడం వల్ల చనిపోవడాలు, మర్డర్లు, మానభంగాలు. అండ్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఉంచుకున్నది ఊరి వరకే, కట్టుకున్నోడు కట్టె కాలే వరకు. ఇంతకన్నా పెద్ద వర్డ్ ప్రపంచంలో ఇంకేది లేదు. నేను ఈ మాట చెప్పా, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఇల్లీగల్ రిలేషన్షిప్లు ఇంకా పెట్టుకోకుండా ఇప్పటికైనా మ్యాక్స్ మర్డర్లు కావచ్చు, ఈ డబ్బు విషయాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, దీనివల్లే అవుతున్నాయి. 100% మీరు నాంపల్లి కోర్టుకి వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. 90% కేసులు అన్ని డైవర్స్ కేసులే ఇవే. అయితే అన్న ఇంకోటి, ఓకే, సూర్యాబాయి వార్నింగ్ లీయడాలు ఇవన్నీ చూసినాం. అసలు ఏంటి సూర్యాబాయి ఈ మధ్య ఇల్లు కట్టిండు, ఈ మధ్య కట్టిండా ముందు నుంచి ఉందా? లే, అంటే ముందు నుంచి ఉండేది, అమ్మేసాము, మధ్యలో కొంచెం అప్పుల పాలైనాము, మా అమ్మ చనిపోయిన తర్వాత ఉన్నవాడిని అమ్ముకున్నాము. కానీ రికవర్ కానికి ఎక్కువ టైం పట్టలే, భగవంతుని దయ వల్ల. అది ఎలా అయినా కావచ్చు, రికవర్ కానికి ఎక్కువ టైం పట్టలే. ఎందుకో ఆ దేవునికి బాధ వేసిందో లేకపోతే ఏందో తెలియదు, కానీ అన్నింటిలో భగవంతుని దయ వల్ల ఓకే. ఇప్పుడైతే ఒకప్పుడు చెప్పేటోని నేను తిని 10 మంది పెట్టేటోని అని చెప్పి, ఇప్పుడు నేను తిని ఒక 1000 మంది పెడతా. ఓకే అన్న, ఈ క్వశ్చన్ నీకు అట్టింగ్ అనిపించచ్చు. సూర్యాబాయి ఇప్పటి వరకు ఎవరికి మోసం చేయలేదా?
మోసం చేయలేదా అంటే అన్న, ఈ ప్రపంచంలో ఒకరికి మోసం చేయలేదు నేను అంటే ఎవరు కూడా నమ్మొద్దని నేను అంటా అన్న. కొన్ని సందర్భాల్లో, కొన్ని సిచ్యువేషన్లో, సందర్భాన్ని బట్టి, అవతల మనిషిని బట్టి తప్పదు. మోసం చేయలేదంటే నమ్మకండి. ఒప్పుకుంటున్నాం మోసం చేసిన 100% అన్న. చెప్పాను కదా, అవతల వ్యక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి. ఫ్రాంక్ ఎందుకు అబద్ధం చెప్పాలి? అబద్ధం ఎందుకు ఆడాలి చెప్పు? మన అబద్ధం అనే కొంతమంది పెట్టేసుకుంటారు లోపల. కానీ ఇది చెప్పిన తర్వాత నాకు కొంచెం ఎందుకో రిలాక్స్ కనిపిస్తుంది. నిజంగా అది కూడా తెలుసో తెలియకో ఒక మనిషిని నువ్వు మోసం చేసి బాగా బాధపడ్డ సందర్భం ఏంటి అన్న? అంత పెద్ద సందర్భాలు అయితే ఏం లేవు. మోసం చేయాల్సి ఎందుకు వచ్చింది అంటే, సరే ఎట్లయితే ఏంది, మన ఇద్దరం మాట్లాడుకున్నాం, అంతా అయింది. సరే నీకు ఒక ఎక్కువ వరకు నాదే ఉంది కాబట్టి నేను 60 తీసుకున్నాను, మీకు 40 ఇచ్చిన. మీరేం లేకాలి కూర్చున్నారు అంతే. ఇక నాతో పాటు ఉన్నావు కాబట్టి ఇక 40 మీకు ఇచ్చి 60 నేను తీసుకున్నా. దాంతోనే సంతృప్తి పడకుండా మొత్తం వర్క్ చేసింది నేనే అన్నా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అక్కడ కూర్చున్నావు, చూస్తున్నావు, డీలింగ్ చేసింది నేను, కష్టపడింది నేను, అందరినీ మేనేజ్ చేసింది నేను, మాట్లాడింది నేను. నువ్వు నా ఎంబడి ఉన్నావు అంటే 40% నీకు ఇచ్చానంటే నేనెంత మంచోనైతే నీకు ఇవ్వాలా? అది ఇచ్చినందుకు నన్ను ఏదో బదలా పుక్కట్లో వచ్చింది నీకు ఆ సొమ్ము. నేను ఇవ్వకపోయినా కూడా నువ్వేం మేకలేవు. 10% ఇచ్చినా నువ్వు తీసుకోవాలి, 20% ఇచ్చిన అయినా సరే 40% ఇచ్చిన. దాంతో సంతోషపడకుండా కొంచెం మధ్యలో ఏదేదో గెలికేసింది అన్న. నాకు తెలిసే వాంటెడ్గా మనం ఏం చేయాలి అది చేసి మొత్తం గుంజేసుకున్నాం. ఒప్పుకుంటున్నా నేను. ఆ వ్యక్తి కూడా చూడొచ్చు, నాకేం భయం లేదు. ఎందుకంటే అన్న, కష్టపోయిన వానికే దాని వాల్యూ తెలుస్తుంది. నువ్వు పుక్కట్ల కూర్చున్నానికి 40% ఇచ్చినా నీకు ఏం నొప్పి పెట్టుకొని ఉండకుండా నన్ను బద్లాం లేపి నన్ను అంతా వేసి ఇది చేసిండు అది చేసిండు అని చెప్పి మళ్ళీ బయట అది లీక్ చేయడం నాకు నచ్చలే. నువ్వు ఎట్లయితే మంచితనంతో నువ్వు అట్లా చేసావో నేను కూడా సేమ్ అదే మంచితనంతోనే అట్లా చేసాను. దీన్ని బట్టి సూర్యబాయికి ఏమర్థమైంది ఆ సందర్భంలో? అంటే మనము మంచి చేయాలని పోయినా కూడా మనకు చెడు అవుతుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని నాకు అర్థమైంది. మనది అని చెప్పి లేదన్నా లే ఇప్పుడు అసలు ఇక ఛాన్స్ లేదు. ఇంకా గుంజేసుకున్నా ఛాన్స్ లేదు. అక్కడెక్కడ ఏదో వేసుకుంటున్నాయంట చేసుకోండి. నేను చెప్పిన ఒకటే, నీకు నావేం పగ తీర్చుకోవాలనిపిస్తే నీ ఇష్టం రబ్బ ఏమన్నా వేసుకో, నా తప్ప అయితే ఏదీ లేదు. ఎందుకంటే వేరే వాడికి నువ్వు అమ్మినావు, వేరే మొత్తం అంతా కర్త కర్మ క్రియ మనమే పెట్టింది వేరే వాడిని. నువ్వు ఎలా అయితే మంచితనంతో నాకు ఇట్లా బ్లేమ్ చేసినావో నేను అలానే మంచితనంతో గుంజేసుకున్నా. ఇల్లీగల్ దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతాడా సూర్యాబాయ్, లేదంటే లీగల్ గా ఉన్నాయి న్యాయంగా ఉన్నట్లకే ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తాడా? 90% న్యాయంగా ఉన్నదానికే నేను సపోర్ట్ చేస్తా. 10% ఇల్లీగల్ అది అని తెలిసిన కొన్ని పరిస్థితులు ప్రభావాన్ని ఆపోజిట్ పర్సన్ లో బట్టి చేయాల్సి ఉంటుంది. సూర్యాబాయ్ కొట్టేది పెద్ద కొండని, సాయాలు చేస్తున్నా అనేది కావచ్చు, సంస్థ నడిపిస్తున్నా అనేది ఒక చిన్న కుండ లాంటిది. కుండలో రూపాయి వేసి ₹1,00,000 దొబ్బి కుండలో రూపాయి వేసి నేను సాయం చేస్తున్నా అని చెప్పుకుంటున్నాను. నేనేం చెప్పుకుంటలే అన్న, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని కూడా ఎక్కడ నేను చెప్పుకోవట్లే. అండ్ మనం కొండలు చేస్తున్నామని చెప్పి కూడా నేను ఎక్కడ అనుకోవట్లేదు. నేను కొండలు చేస్తున్నానా బండలు చేస్తున్నానా ఆ భగవంతునికి తెలుసు. అండ్ నా దగ్గర ఏందుందో ఏం లేదు ఆ భగవంతునికి తెలుసు. మనం చేసే ఒక్కరికైనా సరే జెన్యున్ గా చేస్తున్నామని నా మనసాక్షికి తెలుసు. ఓకే అన్న, ఇంతకుముందు మీరే అన్నారు ఇల్లీగల్ కూడా ఒక 10% చేసినాం. ఇల్లీగల్ గా చేసినప్పుడు ఎవరైనా మిడిల్ క్లాస్ వల్ల ఏది అలాంటిది ఎప్పుడు కూడా అస్సలు అన్నావు. అస్సలు నేను చెప్తున్నా కదా, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా నేను డీలింగ్ చేయ. ఓకే, ఎవరైతే లంచాలు తిని ఉంటారు, ఎవరి దగ్గర అయితే దొంగ సొమ్ము ఉంటుంది, ఎవరైతే 10 మందిని ముంచుంటారు, అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే నేను ఇవన్నీ అస్సలు చేయ. ఎందుకంటే మనం కూడా ఆ స్థాయి నుంచే వచ్చిన, నేను ఆ స్థాయి నుంచి వచ్చిన. అలాంటి వాళ్ళకి నేను ఇంకా ఫ్రీగా చేసి పెడతాను. చేసి పెట్టే రోజులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి.
ఎక్కువ ఎవరైతే చెప్పాను కదా అలా వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే. అంటే ఇల్లీగల్ మీన్స్ మీరు అనుకున్న అలా కాదు, దొంగ సొమ్ము అది, ఓకే దొంగ సొమ్ము వస్తుంది, తీసుకోవడంలో తప్పు లేదు కదా. అది తీసుకెళ్ళి నన్ను వేరే వాళ్ళు ఏమన్నా అనుకోని అన్న, నా సాటిస్ఫై కోసం మనం చేసింది మనం చేస్తున్నాం అంతే. సూపర్. సూర్యాబాయ్ ఒకటి, ఇప్పుడు సూర్యాబాయిని మీట్ అవ్వాలన్నా లేదంటే ఏదన్నా విషయంలో కలవాలన్నా ఎట్లా? అది మ్యాక్సిమం అయితే ముందులాగా లేదన్న ఇప్పుడు. అంటే ఐ మీన్ నా నెంబర్లు లేవు, పాత నెంబర్లు లేవు, ఏవి లేవు. అండ్ అందులో ఓన్లీ ఫీడ్ కొంతమంది పాత నెంబర్ ఒకటి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా మ్యాక్స్ వాట్సాప్ కాలే, నార్మల్ కాల్ ఎత్తాను నేను. నా నెంబర్లన్నీ చేంజ్ అయిపోయినాయి. మీకు వెళ్ళేటప్పుడు నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్తాను నేను. వెళ్ళేటప్పుడు పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్తాను నేను. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా అండ్ మీరు కాల్ చేసిన 3 days అయితే దాంట్లో కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. నువ్వే ప్రాఫిట్ చెప్తున్నా. ఒకటి నా దగ్గర ఇంకో నెంబర్ ఉంది, మీరు దాని ఆ నెంబర్ మీకు కాల్ చేస్తే మీకు గెలవదు. అది బంద్ అయ్యి 2 months అవుతుంది. 8110 నెంబర్ గెలవదు, 2 months అవుతుంది. 9515 నెంబర్ ఉంటది కదా, ఆ నెంబర్ కూడా ఇంకో 3-4 days లో అయిపోతుంది. మీరు 1 week తర్వాత చేసినట్టయితే మీకు గెలవకపోయేది నెంబర్ అది. అదే 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 అంటే ఎవరి దగ్గర కూడా లేదు నెంబర్స్, ఎవరి దగ్గర లేవు నా నెంబర్లు. అన్న ఏంటి సూర్యాబాయి యాటిట్యూడ్ కావచ్చు, లేదంటే మాట్లాడే విధానం కావచ్చు, దాన్ని కొంచెం మితిమీరి మాట్లాడాలంటే బల్పు కావచ్చు, ఏంటి అంటే ఏం చెప్తాడు సూర్యాబాయి? అంటే అన్న ఒకప్పుడు సూర్యాబాయి వేరు, ఏదన్నా జరిగితే రియాక్ట్ అయిపోయాడు తొందరగా. ఏదన్నా ఎవరన్నా ఇలా చేస్తే ఇలా చేయాలని చెప్పి డిసిషన్ తీసుకునేటోని. వద్దు, మనం సమాజంలో ఒక మంచి పౌరునిగా మంచి వ్యక్తి అనిపించుకుంటున్నాం. మనం ఎదిగే కొద్దీ ఆలోచన విధానం కూడా పెంచుకోవాలా, మనం ఉండే విధానం కూడా మార్చుకోవాలా. వద్దు, మనకి ఈ లేనిపోనివన్నీ మనకు అవసరం లేదు, చాలు చేసేసాం చూసేసాం, వద్దు. పేషెన్స్ ఎక్కువ పెంచుకున్నాను నాలో నేను. సూపర్. ఓపిక విధానం, స్పందించడం అది పెద్ద గొప్ప కాదు. మనం స్పందించే దానికి చాలా పెద్ద అది ఉండాల. మన స్పందన మనం దానికి స్పందిస్తున్నాం అంటే అది చాలా పెద్ద కారణమై ఉండాల. ప్రతి దానికి స్పందించేవాడు నా దృష్టిలో అది మనిషి అయితే కాదు. మనిషి వేరు, మీరు అదే ఒక వ్యక్తి ఒకప్పుడు అది వేరు. 100% నేనే ఒప్పుకుంటా, ఆ సూర్య వేరు, ఆ సూర్య లేడు. ఎందుకంటే ఎంత మనం స్పందన తక్కువ ఉంటే అంత గౌరవం మనకి, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. అంటే నీ నేర్చుకున్న ప్రకారం దాన్ని వేరే వాళ్ళు పొగర్ అనుకుంటారా, బలుపు అనుకుంటారా, యాక్టిట్యూడ్ అనుకుంటారా, అది నేను వాళ్ళకే వదిలేస్తున్నా. నేనేందో నా ఆలోచన విధానం ఏందో, నేను ఎలా ఉండాలనుకున్నానో నేను అదే వేలో ఉన్నా. నాకొద్దు ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలు, ఎవరో ఈ రూమర్స్, ప్రతిదానికి కాళ్ళు దువ్వేవాడు వాడు వేస్ట్ కాదని చెప్పి నేను తెలుసుకున్నా. అందుకు నా క్యారెక్టర్ ని నేను మార్చుకున్నా. నేనే అంటే అప్పట్లో ఉన్న సూర్యాబాయి వేస్ట్ కాదని మీరే డిసైడ్ అవుతున్నారా? అంటే అప్పట్లో ఉన్న సూర్యాబాయిని నేను మెన్షన్ చేసి చెప్పలేదు. ప్రతి దానికి కాలు దువ్వేటోడు వేస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే తెలివైనోడు ఎక్కువ స్పందించడు, ఎక్కువ దేనిని సీరియస్ గా తీసుకోడు, కూల్ గానే. సరే ఒకరు మన మీద బ్లేమ్ చేసినా సరే తెలివితోనే ఓపిక్గా కొడితేనే బాగుంటదని నా ఆలోచన. సూపర్. సూర్యాబాయి ఇల్లు మొత్తం విశాలంగా ఒక ఇట్లా చేసినావు, చాలా బాగుందన్న. అంటే ఇక దాన్ని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదన్న. ఎందుకంటే ఎందుకు చెప్పడం ఇష్టం లేదంటున్నా అంటే కొంతమంది అండ్ హోమ్ టూర్ అని చెప్పి చాలా మంది నాకు కాల్ చేశారు, మెసేజ్లు కూడా పెట్టారు. నేను ఎవరికి ఇవ్వలేను. ఎందుకంటే ఈ బాత్రూమ్ నాది బంగారము, అది నా బంగారంతో కట్టించిన, ఇది నా బంగారంతో అనేది నాకు ఇష్టం లేదు. ఈ హోమ్ టూర్ కూడా చూపించుకునే అవసరం లేదు. ఏదైనా అనిపిస్తే నేను అక్కడ కూర్చొని, నాకు ఒక దేవాలయం అది, మా అమ్మ కూర్చుంటున్న ఒక అంటే ఇప్పుడు ఎక్కడైతే నేను నిర్మించుకున్నానో అది నాకు ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ఎందుకు మనం చూపించుకునేది అంత అవసరం అన్నట్టు నేను చూపించలేదు ఎవరికి. పర్లేదు,
నా ఎన్ని మనసు ఫ్లోర్లు కట్టినావన్నా నా మనసు ఎలా అయితే విశాలంగా అయితే ఉందో అండ్ నేనున్న స్థలం కూడా బాగానే విశాలంగా కట్టుకున్నా. మా అమ్మ కోసం సపరేట్ కట్టించా. అండ్ వేరే గెస్ట్లు వస్తే అదే సపరేట్ ఉంది. ఎంత ఖర్చు అయిందన్నా? ఎంతలో అయిందిలే అన్న, ఎందుకు పోనీ మమ్మీకి సంబంధించింది అంత నీ ఇష్టంతో చేయించుకున్నావు కదా, ఎంత ఖర్చు అయింది? ఓన్లీ మమ్మీకి సంబంధించింది చాలా పెద్దగా ఉంటది అన్న. అది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటది. ఆ మొత్తం ఎక్విప్మెంట్ ప్రతి ఒక్క వర్క్ వచ్చి ఒక 25 lakhs దాకా అయిందన్న. 25 to 30 lakhs అయింది ప్రతి ఒక్కటి. అన్ని అసలు ఎక్కడి నుంచి తెప్పించినావు అన్న అవన్నీ? అక్కడ ఉన్నాయి అంతా అన్న ఒక్కటి కూడా మన హైదరాబాద్ కాదు, అంతా చైనా నుంచి 2 చైర్స్ తెప్పించా. ఓకే, చైనా అంటే 2 తెప్పించా. ఒకటి మమ్మీ, ఒకటి నేను. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా టైం తీసుకొని ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే బ్రోకర్స్ ఉంటారు కదా, అక్కడ మనం వెళ్ళలేం కదా, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి కూడా అక్కడ బయట నుంచి తెప్పించాను. మాక్సిమం అన్ని కూడా బయట నుంచి తెప్పించాను. అంటే అందరూ చెప్పుకుంటారు, చేసుకుంటారు, అది చేసుకుంటారు, కానీ మనము నాకు తెలిస్తే చాలు అన్నట్టుగా. ఇప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి ఫస్ట్ టైం ఈ సందర్భంలో మీకు చెప్తున్నా. అంటే నాకన్నా 100 రెట్లు ఇంకా ఎక్కువ తెప్పించుకునే డబ్బున్న ధనవంతులు ఉన్నారు. నేను వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడట్లే. నా షోక్ నాది. ఎందుకంటే నేను 25 లక్షలు ఖర్చు పెట్టినట్టే వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెడతారు. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని తక్కువ చేసి నేను మాట్లాడట్లే. నాకు నచ్చింది. అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గరలో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, పిలుస్తాను మిమ్మల్ని, చూడండి. అసలు ఒక్కొక్కటి మీరు చూస్తే అసలు మాక్సిమం అంటే దేనికైనా ఒక షోక్ కావాలన్నా. మనకు తాగే షోక్ లేదు, ఎక్కువ వేరే అవి కూడా లేవు. చిన్నప్పటి నుంచి కూడా ఈ షోకులు లేవు. మనకున్న షోక్ ఒకటే, మనమున్న పరిసరాలు మంచి గొప్పగా పెట్టుకోవడం. లేనప్పుడు ఎట్లా లేనట్టు బతికినాం, ఉన్నప్పుడు ఎట్లా ఉన్నట్టు తెచ్చుకుందాం. అంటే ఒకటి దగ్గర లేనిది మన దగ్గర ఉండాల. వస్తే అరే అరే బాగుంది భయ్ ఇది అన్నట్టు. లాట్ ఆఫ్ పీపుల్స్ వచ్చింటారన్న, భగవంతుని సాక్షిగా చెప్తున్నా అన్నా, ఇప్పటిదాకా మేము చూడలే అన్న ఇట్లా. నేను చూపించింది ఇంకా ఖాళీ అమ్మది మాత్రమే. అసలు నా హాలు అవి ఎవ్వా అసలు చెప్తున్నా కదా. అంటే ప్రేమతో ఏదన్నా ఉన్నప్పుడు చేయించుకోవాలా. మన టైం బాగాలేనప్పుడు ఎట్లైనా అన్ని వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయిన రోజులు చూసాను నేను. ఉన్నప్పుడు ఉండాలా అనేది డిసైడ్ అయిపోయినా నేను. ఓవరాల్ ఎన్ని కోట్లు ఆస్తుంటదన్నా? అలా ఏముండదన్నా, ఎన్ని కోట్లు ఆస్తుంటాయి, ఎంత మంచిగా చూస్తారు. ఓవరాల్ ఎన్ని కోట్లు చెప్పాను కదా, నేను తినే ఒక 1000 మందికి పెట్టగలను. ఎన్ని సునాలలో పెట్టుకుంటున్నావు? అలా ఏం లేదన్న. ఓకే అన్న, పర్వాలేదు, ఓకే ఓకే పర్వాలేదు. అప్పర్ మిడిల్. సూర్యాబాయ్ వీక్ పాయింట్ ఏంటి? వీక్ పాయింట్ ఒకప్పుడు ఉండేదన్న. అంటే ఎక్కువ ఆలోచించకపోవడం, ఎక్కువ స్పందించేయడం, ఎక్కువ ర్యాష్గా వెళ్ళిపోవడం, అండ్ ఏంటనే ఆలోచించకపోవడం. ఇది నా వీక్ పాయింట్ చాలా. తొందరగా కోపడ్డం, ఇది నా వీక్ పాయింట్. అది ఇప్పుడు లేదా నా దగ్గర. నాకేం వీక్ పాయింట్స్ ఏం లేవన్నా. సూర్యాబాయికి నచ్చని కోణం ఏంటి? నమ్మించి గొంతు పోయడం. అట్లాంటి వాళ్ళంటే అస్సలు నమ్మించి గొంతు పోయడం. నేను అదర్ పర్సన్ అనట్లే అన్న, సూర్యాబాయిలో ఉన్న క్యారెక్టర్ లో ఇది లేకుంటే బాగుండు అనిపించే క్యారెక్టర్ ఏంటి? కొంచెం ఒకప్పుడు ఒకప్పుడు వద్దు, ఇప్పుడు స్టిల్ నవ్వా అంటే మనం కొన్ని దాంట్లకి ఏ తప్పు చేయకపోయినా అండ్ మన పని మనం సక్రమంగా చేసుకుంటున్నా, అండ్ ఎందులో మనం కాలు దువ్వకపోయినా ఈ బ్లేమింగ్ అనేది కొంచెం వస్తుంది కదా. ఎందుకో మంచిగా అనిపించలే నాకు. అంటే అదర్ పర్సన్ చేసేది. సూర్యాబాయికి ఉన్న క్యారెక్టర్ లో ఆయనలో ఉన్న ఏదో ఒక కోణం అనేది, అంటే ప్రతి మనిషిలో పాజిటివ్ నెగిటివ్ ఉంటది కాబట్టి
సూర్యాబాయిలో ఉన్న నెగిటివ్ సూర్యాబాయికి అనిపించింది ఏంటి అని నేను అడుగుతున్నా. ఆహా, అలా అంటున్నారు. ఎప్పుడు అర్థమైంది నాకు, ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ, కొన్ని విషయాలు కొన్ని విషయాలు వద్దు, ఒక్క విషయం చెప్పు నాకు అట్లా. ఏ విషయం? నాలో నాకు నచ్చింది ఏంటంటే అన్న, ఆ, ఒకసారి నేను ఏదైనా చేయాలని అనుకున్నా అంటే ఉమ్, ఉమ్, నా ప్రాణం పోయినా సరే ఉమ్, నేను ఆలోచించా, ఉమ్, ఆ పని చేసేస్తా. అదే నా వీక్నెస్. ఒకప్పుడు రెచ్చగొడితే చేస్తోంది, ఉమ్. ఒకప్పుడు రెచ్చగొడితే చేస్తోంది. ఇప్పుడు పట్టుదల, ఓకే. పట్టుదల ఇది నేను చేయాలి అనుకున్నా అంటే ఉమ్, నేను అది చేసేస్తా. ఉమ్, దాన్ని రెచ్చిపోవడం కాదు. ఉమ్. నాలో ఉన్న వీక్నెస్, ఆ వీక్నెస్ లో నేను ఆ క్షణం నేను అంటే ఏమైతుంది ఇప్పుడు నాకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కొండ కదిలించాలి అని అనుకున్నా అనుకోండి, ఉమ్. కదిలించాలి అని తెలిసినా సరే దాన్ని కదిలించాలని ట్రై చేస్తా. ఇది నాలో ఉన్న వీక్నెస్. ఓకే. ఈ క్వాలిటీ నాలోనే ఉంది, ఎవరి దగ్గర లేదని గర్వంగా ఫీల్ అయ్యే క్వాలిటీ ఏంటి? అన్నా, నేను హార్ట్ మీద చేయి చెప్తున్నా, ఉమ్, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, ఉమ్, బంగారం అందరి దగ్గర ఉంటుంది. ఉమ్. ఎవరి క్యారెక్టర్ ఏందో అందరికీ తెలుసు. Yes. వాళ్ళ లోపల ఒకటి బయట ఒకటి, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఉమ్, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, గర్వంగా నేను చెప్పుకుంటున్నా, ఉమ్, ఇప్పుడు నేను చేసే సేవ ఏదైనా సరే ఉమ్, నా హృదయంలో నుంచి నేను ఇష్టపడి ఉమ్. ఇది చేస్తున్నా ప్రతి ఒక్కరికి. అది మంచి క్వాలిటీ సూర్యాబాయిలో. ఇది నా ఎవరు ఏదన్నా అనుకునేవ్వండి, ఉమ్, కానీ నా ఆటకి తెలుసు ఓకే. ఇది నాకు నచ్చింది. వేరే వాళ్ళు బ్లా 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 ఏదన్నా అనుకోండి, నాకు అనవసరం. నేను చేసే ఏదైనా సరే నా మనస్సాక్షి నాకు నచ్చిన క్వాలిటీ ఇది ఒకటి. ఓకే. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఏదో కావాలని చేస్తోంది. ఉమ్, ఇప్పుడు నేను ఇంత చేస్తే నేను సోషల్, నాకు టైం లేక నేను పెడుతూ 2-3 క్లిప్లే, ఇంకా ఇన్ని క్లిప్లు మిగిలిపోయి ఉన్నాయి నా దగ్గర, ఇన్ని క్లిప్లు ఉన్నాయి, టైం దొరకట్లే నాకు పెట్టడానికి. ఓకే. అది మాత్రం నాలో నచ్చేది, జెన్యూన్ గా నేను చేసేది అది. ఓకే అన్న, ఇంకోటి, ఇప్పుడు సూర్యాబాయి పుట్టినప్పటి నుంచి ఇక్కడి దాకా వచ్చేదాన్ని, ఇప్పటి వరకు ఏ చెడు అలవాటు లేదా, లేదంటే మధ్యలో మానేయడం జరిగిందా? లేదన్న, ఇది మాత్రం గాడ్ ప్రామిస్. నాకు మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, అండ్ ఈ జూదాలు బెట్టింగ్లు ఆ షోకుల్లో పోలే. అప్పుడు అలా అంత అంటే నేను దోస్తానా ఎక్కువ చేయనన్నా నేను, ఎందుకంటే దోస్తానా ఎక్కువ ఒకప్పుడు చేసి నమ్మి ఏ అలవాట్లు కూడా నాకు అప్పటి నుంచి లేవు, ఇప్పుడు కూడా లేవు, ఇంకా ఇప్పుడు కూడా లేవు, ఎప్పుడు కూడా రావు. ఓకే, ఇది మాత్రం వాస్తవం. ఓకే అన్న, ఒకటి చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే సూర్యాబాయికి వయసు ఎంత? 33 అన్న ఇప్పుడు నాకు. 33. సూర్యాబాయికి బాగా టెన్షన్ నుండి కావచ్చు, బాగా డిప్రెషన్ నుండి, అంటే రియల్ ఎస్టేట్ వర్క్ కావచ్చు, సో కాల్డ్ నీకున్న పర్సనల్ కావచ్చు, ఈ టెన్షన్లలో రిలాక్స్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళానన్నా, ఇప్పుడు ఎక్కడైతే అమ్మ ప్లేస్ మీరు చూసారు కదా, అక్కడే యాక్చువల్లీ 2 ఉంటాయి. నేను అయితే అక్కడికి వెళ్తా, సాంగ్స్ పెట్టుకొని, అండ్ అంత మైండ్కి టెన్షన్ అయ్యేలాగా నేను ఏది కూడా నేను తీసుకోనన్నా. ఎందుకంటే ఆ రోజులు వెళ్ళిపోయినాయి, చాలా చూసాం, టెన్షన్లు తీసుకున్నాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం, మా అమ్మ పోయింది, అవి ఇవన్నీ అయిపోయినాయి. మనకు టెన్షన్ వచ్చే వరకు నేను ఏది తీసుకోనన్నా. మ్యాక్సిమం ఉన్నతాకి ఉన్నది సరే, ఇది ఇంతటితో అవుతుంది అనేది మాత్రమే నేను తీసుకుంటా, అదే చేస్తా. పని లేని రోజు సైలెంట్గానే ఉంటా, పని ఉన్న రోజు పని చేసుకుంటా. మైండ్కి ఎక్కువ ప్లెజర్ అయ్యేది నేను ఏది ఎక్కువ తీసుకోదలుచుకోవట్లేదు. ఓకే. సూర్యాబాయి బాగా ఇష్టమైన ఫుడ్ ఏదంటే బిర్యానా ఏంటి? నాటుకోడి అంటే ఇష్టం అన్న, నాటుకోడి రాగి ముద్ద. ఓకే, బాగా ఇష్టంగా తినేది. మా ఇంట్లో అదే ఉండేది కదా, మా అమ్మ నాన్న రాయలసీమ కదా. నెగిటివ్ రాయలసీమ కదా, సారీ చెప్పినట్టు నువ్వు. అమ్మ నాన్నది రాయలసీమ, అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టామన్నమాట. మాది తెలంగాణనే, అందుకే ఆ ఫుడ్ అన్ని ఇక్కడ తెలంగాణ ఉన్నాయన్న. పుట్టి బై బర్త్ ఇక్కడే కదా మొత్తం, A to Z. మ్యారేజ్ అయిపోగానే ఇక్కడ వచ్చేసారు మా అమ్మ మా నాన్న. ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్న ఇప్పుడు? ప్రజెంట్ ఇప్పుడు నాన్న, నేను అండ్ మా చెల్లె
ఓకే ఓకే. అండ్ దాని ఓన్ సిస్టరా కజిన్ సిస్టర్? ఓన్ 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 సిస్టర్. ఓకే. ఇంకా మా బాబాయ్ వాళ్ళు. మీ ఇంట్లోనే ఆ, ఇప్పుడు ఆ ఇల్లు నీ ఓన్ అన్న అందరు ఫ్యామిలీ? అంటే వేరే వేరే, అంటే నా ఇంట్లో నేను నాన్న మాత్రమే ఉంటాం. ఓకే. ఎవరిది వాళ్ళు ఇండివిజువల్? ఇండివిజువల్ ఉంటారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడుగుతాను. నేను, నాన్న, ఇంకా దాని తర్వాత ఇంకా మా ఎవరో ఒకరు వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు, అన్న ఇప్పుడు వస్తుంటారు అలా. ఆడవాళ్ళు లేని ఇల్లు నీట్గా ఉండదని అంటారు కొంత. ఇద్దరు మగవాళ్ళే ఇంట్లో. అన్న ఇది మీకు నచ్చలేదంటే నేను స్కిప్ చేస్తాను. పర్లేదు పర్లేదు వద్దండి. ఎందుకంటే సూర్యాబాయి గురించి, సూర్యాబాయి బయట కనిపించే గోల్డ్ కావచ్చు, కార్ కావచ్చు, రీల్స్లలో చూసి ఆయనకేంది అనుకుంటారు. కానీ ఎన్ని డబ్బులున్నా వెనక కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నీకున్న నీ ఫాలోవర్స్ తెలవాలి కాబట్టి అడుగుతున్నా తప్ప నిన్నేదో ఇబ్బంది పెట్టాలని లేదు లేదు అన్నా. ఇందాకనే చెప్పా, ప్రతి ఇంట్లో మట్టిపోయే బంగారు పొయ్యి ఉండదు. ఎట్లా మెయింటైన్ చేస్తారు? తప్పదు అన్నా, నీకు విషయం తెలుసా, తప్పదు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కటి ఎదుర్కోవాలి, తప్పదు. అన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్ళేటోడే గొప్పోడు నా దృష్టిలో. ఓకే. మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా ఇంకేదన్నా కావచ్చు మనకు 100 టెన్షన్లు ఉండొచ్చు, దేన్ని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయేదే జీవితం. ఎవ్వరు కూడా ఎవరితో ఎన్ని రోజులు ఉండరు. ఓకే. మనం అనుకుంటాం. అన్న మమ్మీతో ఎక్కువ రిలేషన్ ఉండేదా డాడీతో ఎక్కువ రిలేషన్? మమ్మీ. డాడీ ఈ మధ్య నీకు చెప్పిన ఒక సీక్రెట్ విషయం ఏంటి? సీక్రెట్ మీన్స్ నీకు పర్సనల్ గా సూర్య ఇది కాదు ఇది అని కావచ్చు, ఇంకా సో కాల్ నీ పర్సనల్ విషయంలో కావచ్చు, ఒక కొత్త విషయం ఏదైనా చెప్పాలంటే డాడీ గురించి ఎప్పుడు మాట్లాడలే ఇంటర్వ్యూలో. అది సరే, ఏదైతే ఏది నాన్న అయిపోయింది, ఏదో అయిపోయింది. నీకంటే ఒక జీవితం ఉండాలా, నువ్వు కూడా ఒక ఇంట్లోనే కావాలా. ఆ విషయంలో డాడీ బాధపడతాడు కదా? అవును. అండ్ అమ్మ వెళ్ళిపోయింది, 4 రోజులు ఓకే, నువ్వు ఒక ఇంట్లోనే కావాలా, నువ్వు మంచిగా ఉండాలా. ఏదేమైనా టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఓకే 6 నెలలు కాకపోతే సంవత్సరం పట్టవచ్చు, కానీ చేసే పని మంచిది కాబట్టి టైం తీసుకొని చేసిన మీరు ఒక మంచి పని చేయబోతున్నారు. నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయను, ఎందుకంటే 6 నెలల తర్వాత క్వశ్చన్ చేస్తా సూర్యబాయ్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక టైం అని. అవునవును. నువ్వు చేయబోయేది అనాథ పిల్లలు కావచ్చు, ఇంకా సో కాల్డ్ కావచ్చు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నట్టే, నా దగ్గరికి ఒక మేడం వచ్చారు ఈ మధ్య. ఈ హస్బెండ్ లేని వాళ్ళకి, వీళ్ళకి ఫాదర్ లేని వాళ్ళకి ఫీజులు కడుతుంటుంది మేడం. లిటరల్ గా నా దగ్గరకు వచ్చి, సంతోష్ గారు మీరు నాకు సపోర్ట్ చేయాలన్నప్పుడు మనకి ఎందుకు ఇది అనుకున్నా. నేను ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, మేడం నాకు బాగా క్లోజు, అయినా మేడంకి ఎప్పుడు నేను చెప్పలేదు. అరే మనిషి పుట్టినము, ఈయన దాకా వచ్చినాము, మనల్ని వాళ్ళ స్వార్థం కోసం కాదు కదా అడిగింది. అనాథ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఎందుకంటే స్కూల్ ఫీజులు చాలా కడుతున్నాను నేను. ఒకానొక టైంలో మీకు ఒక సందర్భంలో నేను కాల్ చేస్తాను, గెస్ట్ గా రావాల్సి వస్తుంది. లిటరల్గా చెప్తున్నది, నేను ఏ రోజు నిన్ను అడగలేదు ఏ విషయం. అరే మనుషులు నా పిల్లలు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నా మొగుడు మంచిగా ఉండాలి అనే టైంలో ఒక యంగ్ ఉమెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేడం కి సెల్యూట్ అన్న. ఎందుకంటే నీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, నిజంగా వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఆమె వయసు ఐ థింక్ 28, 30, 32 ఐ థింక్ అంత మేబీ చెప్తున్నా, నాకు డిక్లేర్ తెలియదు. అంటే ఈ టైంలో అంత రిస్క్ తీసుకొని వాళ్ళ ఫీజులు కట్టి దాంట్లో సంతోష్ అనే పర్సన్ ఇంక్లూడింగ్ చేసింది. బట్ ఆ విషయంలో నేను చెప్తే గొప్పతనంలా ఉంటుంది. మన ఛానల్ అందులో మూవ్ ఆన్ చేస్తుందన్న, చాలా గ్రేట్ ఆమె, చాలా గ్రేట్. అన్నింటినీ చూసొచ్చిన అన్ని ఐ మీన్ చెప్తున్నా కదా అన్న, డబ్బు ఉంటుందన్న ప్రతి ఒక్కరి దగ్గర. అండ్ ఆ డబ్బును ఎలా ఉపయోగించాలి, ఎవరి కోసం ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి. అండ్ ఆమె చాలా గొప్ప వ్యక్తి. సూపర్ అన్న. నాకు మీరు ఈ పని చేస్తున్నారంటే నేను ఎందుకు ఆ మాట అంటున్నా, చేసే మంచి పని 10 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ మీరు చేసే మంచి పని ఉరుకులాడితే పనులు. అదే చెప్పినా కదా, ఒకప్పుడు ఉరుకులాడుతూ ఎన్నో ఏం చేశా, అది లేదు. మీకు ఇప్పుడు కూడా అన్న ఎందుకు రివీల్ చేయట్లేదు అన్న, ఇంకో 6 months టైం,
Yes. ఎందుకు చెప్పా? ఏదో అనేయడం కాదు, ఏదో అనేసాం, నోరు ఉంది కదా, ఎముకలేని నాలుగు ఎన్ని మాటలైనా అనేస్తుంది. Yes. మనం అన్నదానికి రేపు పొద్దున ఇంకొకరు క్వశ్చన్ చేయొద్దు మనల్ని. ఎస్ కరెక్ట్ అన్న, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పనికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ మీరు సంపాదించిన దాంట్లో 10 మందికి పెట్టాలన్న ఆలోచన ఉంది చూడు, అది 100% అన్న. అది సూపర్ అన్న, ఫస్ట్ పాయింట్. ఇంకోటి, సూర్యాబాయి నచ్చడానికి గాంధీ అంత గొప్పడు కాకపోవచ్చు, ఎస్ ఎస్ డెఫినెట్లీ 10 మంది విమర్శించవచ్చు. అవును అవును, ముందుకెళ్తుంటే వెనక గుంజే వాళ్ళు చాలా మంది ఉంటారు, అది బట్ అబ్సల్యూట్లీ మీకు కూడా తెలుసు ఆ విషయం. ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఇంకోటి, మీరు చేసే ప్రతి పనిలో ఏది చేసినా మంచి కావచ్చు చెడు కావచ్చు, మంచి అని చేయబోతే కూడా చెడైన సందర్భాలు కూడా ఉండొచ్చు, ఉన్నాయి. బయట ఒక బాగా ఉన్న టాక్ ఏంటంటన్నా, మిమ్మల్ని హట్ చేయాలన్నా కాదు, లేదంటే మీకు భయపడి అడుగుతలేనని కాదు, బట్ సూర్యాబాయికి ఉన్న ఎథిక్స్ లాగానే ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి అదే దాంట్లో వెళ్తున్నా. బట్ సంతోష్ అనేటోడు ఒకానొక టైంలో సూర్యాబాయిని కూర్చోబెట్టి ఎలా క్వశ్చన్లు అడిగిండంటే, ఎస్ సంతోష్ కూడా ఒకానొక టైంలో అన్ని ఇంటర్వ్యూలు ఒకేలా చేయాలంటే చేయలేము. ఎస్ నిజంగా, అంటే ఆపోజిట్ మనిషి ప్రవర్తన ఏంటో మనకు తెలిసిపోతుంది. Yes. ఏంటి ఈ వ్యక్తి ఏంటి, అండ్ ఆ సూర్య అయితే మీరు ఇలానే క్వశ్చన్ చేసేటోళ్ళేమో, ఇంకా ఇంత ముందు అలాగే question చేసేటోళ్ళు. అలానే క్వశ్చన్ చేసేటోళ్ళేమో. ఎస్ మనం ఒక వ్యక్తితో మాట్లాడితే తప్ప అండ్ ఏంటి ఆ వ్యక్తి అనేది తెలియదు. ఇప్పుడు నేనున్న విధానాన్ని బట్టి ఎస్ సంతోష్ అనే పర్సన్ సాఫ్ట్ గా క్వశ్చన్లు వేస్తుండు, ఒక పోలెట్కి వెళ్తుంది అనే అదే కదా. 6 months నుంచి సూర్యాబాయిలో చాలా మార్పు ఉంది. మారిన మనిషిని నేను మళ్ళీ ఏవో ఉల్టా సీదా క్వశ్చన్లు వేసేసి నేను మాట్లాడలేను. ఎవ్రీ గెస్ట్ నేను అడిగే క్వశ్చన్ కి ఉల్టా సీదా నానే తెలివి మంత్రి అన్నప్పుడు నా తెలివైందో నేను చూపిస్తా తప్ప, విలువైన క్వశ్చన్లకు విలువైన ఆన్సర్లు ఇచ్చినప్పుడు విలువ తీరుగానే వెళ్ళడం సంతోష్ కూడా తెలుసు. మేబీ అన్న ఒక్క క్వశ్చన్ ఏంటంటే, సూర్యాబాయి ఎవరికన్నా ₹1 ఇస్తే ఎందు గురించి అట్లా చేస్తుండు అనేది చాలా మందిలో ఉన్న డౌట్ అన్న. నా ఇంటెన్షన్ కాదు ఇది, సరే నా ఇంటెన్షన్ అనుకో, ఎందుకు అట్లా చేస్తున్నాడు అండ్ ఎక్కడ కూడా అండ్ నేను హెల్ప్ చేసింది కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అండ్ నేను రేషన్ ఇచ్చిన సందర్భం కావచ్చు, ఎవరిని కూడా మీరు చూడండి నా ప్రొఫైల్, నేను చేసి నా ప్రొఫైల్లో దాన్ని అప్లోడ్ చేస్తా తప్ప ఇంకొక వ్యక్తికి ఇచ్చి నా గురించి చెప్పని కానీ, అండ్ మీ అకౌంట్లో నాది వేరే వాళ్ళు చెప్తారు సూర్య, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఉంది ఫ్యాన్ క్లబ్ అని, అదని ఇజ్జే నాకు ఉన్నది ఒకటే అకౌంట్. నాకు టైం దొరికినప్పుడు ఏదో ఒకటి నేను పోస్ట్ చేసుకుంటా. ఎవరికి కూడా నా డప్పు కొట్టని చెప్పి ఎక్కడ కూడా ఎక్కడ ఎందులో కూడా లేదు. ఒక వీడియోలో అన్న ఒక ప్రముఖ ఛానల్ వచ్చింది మీ ఎంబడి, అక్కడ ఏదో టీవీ సంథింగ్ ఏదో ఇప్పించారు మీరు, ఆడ నా గురించి పాట పాడు అని ఒకటి అడిగితే మీ గురించి పాడలేక, అంటే కళ్ళు లేని వ్యక్తి కాబట్టి సూర్యాబాయి అనే వ్యక్తి పేరు వినొచ్చు, మేబీ చూడలేకపోవచ్చు, అక్కడ వేరే పాట పాడడం జరిగింది. సూర్యాబాయి ముఖం కొంచెం డల్ అయింది, ఎందుకు? లేదన్నా, అసలు నాకు ఆ కాన్సెప్ట్ కూడా నాకు లేదు. అంటే యాక్చువల్లీ ఏదో పాట పాడడం ఎందుకు, నా మీదనే పాట పాడు అని ఒక మాట అన్నాడు సూర్యాబాయి. ఓకే ఓకే, మేబీ అంటే నా మీద మీన్స్ నాలాంటి వాళ్ళ గురించి పాడన్నారా, లేదంటే నా గురించి పొగుడుతూ పాడన్నారా అనేది జనాలకు ఒక చిన్న డౌట్ ఉందా? నేను చెప్తా. రైట్, మంచి క్వశ్చన్. అంటే నేను కూడా ఇంతకు ముందు, అంటే నేను ఆ అబ్బాయిని వీడియోస్ లో అక్కడ ఇక్కడ చూడడం తప్ప, అండ్ వేరే మీడియాస్ లో నేను వెళ్ళినప్పుడు పలానా అబ్బాయి అది ఇదని వినడం తప్ప ఫస్ట్ టైం నేను చూసా. అంటే ఆ అబ్బాయి గురించి ఒకటి తెలుసుకున్నా నేను. ఏంటంటే ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంతోష్ అనే వ్యక్తి ఉన్నాడు, సూర్య అనే వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అంటే ఆ అబ్బాయికి టాలెంట్ ఉందంట. నేను చెప్తే ఫ్యూ సెకండ్స్ లో పాడగలుగుతాడు, అంటే ఆ టాలెంట్ ఉందంట. అందుకని చెప్పి చూద్దాం నా గురించి ఏమొస్తా అనే ఉద్దేశంతో అడిగా. అది ఉందంట, పడకపోయినా పర్లేదు కానీ ఆ టాలెంట్ ఉందంట అబ్బాయి దగ్గర. అది నేను విన్న తర్వాత నేను అది చెప్పా. ఓకే అన్న, ఇంకోటి, సూర్యాబాయి ఫేమ్ లో ఉన్న వాళ్ళకే హెల్ప్ చేస్తాడా, బాధలు ఉన్న ఎవరికైనా హెల్ప్ చేస్తాడా? అన్న ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పడం కంటే నా ప్రొఫైల్లో నేను చేసిన వాళ్ళు
ఏ ఒక్కరన్నా ఫేమ్ లో ఉన్నోళ్ళకి నేను హెల్ప్ చేశానా? నేను చూసైతే లేదు, సామాన్యులకి హెల్ప్ చేశానా? ఒకరిద్దరు ఉంటారు ఫేమ్ లో ఉన్న వాళ్ళు అంతేగాని. అండ్ ఒకరు మాత్రం నాకు అంటే ఐ మీన్ నేను ఇప్పుడు రివీల్ చేయను. ఫేమ్ లో ఉన్న వ్యక్తే పాపం మంచి వ్యక్తే, ఈ రోజు వాళ్ళ పరిస్థితి బాగలేదు, నేను హెల్ప్ చేశా. కానీ తను చెప్పింది ప్లీజ్ అయ్యా మంచి బతికిన వాళ్ళం ప్లీజ్ పెట్టకు అన్నది. ఎనఫ్ వీడియో డిలీట్ చేసేసా. పెట్టలే నేను. చాలా ఫేమ్లో ఉన్న వ్యక్తి, ఒక ఆర్టిస్ట్, ఓకే డిలీట్ చేసేసా వీడియో. మనము తెల అంటే మనకి ఎలాంటి రూల్ కూడా ఏం లేదు. అవును, ఎస్, మనకేం రూల్ లేదు. అవును. ఒకప్పుడు ఆలోచిస్తున్నాము కొడుకోవాలి అది ఇది అని చెప్పి, మన సాక్షి తెలిసి చాలని చెప్పి ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయినా. చెప్తున్నా కదా, ఇంకా బ్యాకప్ నా దగ్గర 200 క్లిప్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా నాకు అనిపించినప్పుడే ఏదో ఇప్పుడు అంత ఇంకో నా అకౌంట్ను కూడా వేరే ఎవరో మెయింటైన్ చేయడం కానీ ఏదో చేయడం కానీ ఏం లేదు. నా అకౌంట్ నేనే మెయింటైన్ చేస్తా. అండ్ అలా డప్పు అన్నట్టు మీరంటే నాకు వీడియో తీయడానికి ఒకరు సపరేట్గా అండ్ ఎడిటింగ్కి ఒకరు సపరేట్గా పెట్టుకునే స్థాయి కూడా నా దగ్గర ఉంది. వద్దు వేస్ట్, ఎందుకు అవసరం లేదు అని పెద్దగా నేను పట్టించుకోను. చాలు, మనకు మీడియాలో మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేశారు. ఒక స్థాయిలో ఉన్నాం మనము, ఉన్న పేరు ఉంటుంది, దాన్నే ఖరాబ్ కాకుండా నిలబెట్టుకుందాం అనే ఉద్దేశం తప్ప అంతమించి ఏం లేదు. ఓకే, రోజు దిన ఖర్చు ఎంత ఉంటుంది సూర్యబాయ్? ఏముంటుందన్న, ఎక్కడికన్నా వెళ్తే డీజిల్, బయట ఫుడ్ అయితే నేను తిన్ను మ్యాక్సిమం. వర్క్స్ మ్యాక్సిమం సిటీలోనే ఉంటాయి. సిటీలో లేనప్పుడు జర డీజిల్కి పెట్రోల్కి 2 కార్లకు ఎక్కువ అవుతుంది. ఇక ఫుడ్ అంటాము మనతో పాటు ఎవరన్నా వస్తే వాళ్ళకు కంపల్సరీ బయట. అంతా అని చెప్పలేను కానీ ఓకే, ఎంత పెట్టాలో అంత. ఓకే, సూర్యబాయ్కి ఎన్ని కార్లు ఉన్నాయి? ప్రజెంట్ 3 ఉన్నాయన్న. ఏదేది? అండ్ సఫారీ స్ట్రోమ్ ఒకటి ఉంది, ఫోర్డ్ ఒకటి ఉంది, థార్ రాక్స్ ఇంకొక 3-4 డేస్లో వస్తుంది కొత్తది. ఓకే, ఎంతమంది డ్రైవర్లు? 2. ఓకే, డ్రైవర్స్ని డ్రైవర్లా చూస్తాడా సూర్యబాయ్, లేదంటే ఇంట్లో మిత్రులాగా చూసుకుంటాడా? అండ్ నా డ్రైవర్తోనే అడిగిపోయామంటే చేపిస్తాను నేను ఆ విషయం. డ్రైవర్ని ఎప్పుడు నేను డ్రైవర్ అనే ఉద్దేశంతో ఏ రోజు కూడా, అండ్ మా ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఏ రోజు కూడా ఆ ఉద్దేశంతో నేను చూడలే. ఎందుకంటే మనకు చెప్పినా కదన్నా, అంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది మారతారేమో, నేను మారలే, ఇంకా ఆ స్థాయిని గుర్తుపెట్టుకునే ఉన్నా. డ్రైవర్ అన్న అహంకారం కానీ వాడు మన దగ్గర పని చేస్తున్నది కానీ అది ఏముండదు. తమ్ముడు అరే అరే ఇజ్జేరా అజ్జేరా అది ఇది అని చెప్పి వీఆర్ ఫ్యామిలీ అన్నట్టు ఉంటా. ఓకే అన్న, ఒక ఈ మధ్య జరిగిన నిన్న మొన్న జరిగిన ఒక ఇన్సూరెన్స్ గురించి ఒక 4 మాటలు మీకు తెలిసినాయి. ఒక పాస్టర్ చనిపోయారు, దాన్ని మతానికి ముడేసి కొంతమంది పాస్టర్లు, అందరు కాదు కొంతమంది పాస్టర్లు హిందూ ధర్మాన్ని కావచ్చు ఇంకోటి కావచ్చు దెబ్బతీసే విధంగా మాట్లాడతారు. ఏం చెప్తారు దానికి? అన్నా, నేను ఈ మతాలకు విరోధిని కాను. నెంబర్ 1, ప్రతి ఒక్క మతాన్ని నేను గౌరవిస్తా. అండ్ నిజాన్ని నిక్కంచుగా చెప్తా. అండ్ అక్కడ జరిగింది ఒకటి, వాళ్ళు అల్లుతున్నది ఒకటి. అంటే నాకు అనిపించింది, టు బి ఫ్రాంక్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ వాళ్ళు చేస్తున్నది ఒకటి. నాకైతే ఎందుకు కరెక్ట్ అనిపిస్తలేదు. దాన్ని ఎంకరేజ్ చేయరు. 100% ఎంకరేజ్ చేయను అన్న నేను. అన్ని మతాలు ఒకటే, నీకేం పెద్ద అవి గొప్ప అని కాదు, నాకేం అది కాదు. ఏ వ్యక్తి అయినా సరే ఎలా చనిపోతే అలా చనిపోయాడనే, ఏ మతంలో అయినా సరే అలానే అనాలి. మతాన్ని ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదంట. అదే ఎలిగేషన్ చెయ్యి, అలా ఉంటే ఎలిగేషన్ చెయ్యి, అలా లేనప్పుడు కొంతమంది పోస్ట్ పెట్టి పోస్టులు డిలీట్ చేశారని ఎలిగేషన్లు కూడా వస్తున్నాయి. ఇక ప్రతి దాంట్లో ఉండేటివే కదా, మీకు తెలియదు అది. మీకు అన్నా ఒకటి, ఏదో టాపిక్ వచ్చేదాకా ఏదో ఒకటి చేసేదాకా అది 2-3 రోజుల బురద తప్పదు. అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ గా సూర్యబాయ్ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే. పెళ్ళైన తర్వాత వస్తా, లేదంటే ఒకసారి హోమ్ టూర్ ప్లాన్ చేస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ ఎంత అవుతుంది?
అయితది ఇక మనం కూర్చుంటే తెలుసు కదా. ఇంకా నేను ఇంకా షార్ట్ లో కట్ చేసిన, అయ్యో. ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి అడిగేటి. అమ్మో. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఓకే ఓకే షార్ట్ లో అడిగేసిన. ఇంటికా నుంచి ఫోన్ కూడా వచ్చింది. అవును. ఓకే అన్న, ఏం చెప్పదలుచుకున్నాడు? ఒకటి ఇంకోటి, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ఇంటర్వ్యూ త్రూగా. యాదగిరిగుట్ట దగ్గర ఒక ఇద్దరు కపుల్స్ అన్న ఎవరు లేరు. ఓకే. వాళ్ళకి మీ వంతుగా కొంచెం ఎంతో కొంత సాయం చేయాలన్న. ఎందుకంటే డన్. నేను ఒకసారి వెళ్ళి వచ్చిన, నేను ఇక ముందు కూడా ఈ నెక్స్ట్ ది కూడా నేను చేస్తున్నా. ఆ నెక్స్ట్ దానికి సూర్యాబాయ్ వస్తే కొంచెం ఇన్ని చేసిన వ్యక్తిగా, ఒక పేరున్న వ్యక్తిగా 100% బాగుంటది అనేది నా ఇంటెన్షన్. డెఫినెట్లీ వస్తున్నా అన్న. బిజీ పెట్టుకోకన్నా మాక్సిమం అన్నా. ఇది నేను చూసుకుంటా. నెక్స్ట్ డేట్ అన్న 100% మీరు ఒక 3-4 days ముందు చెప్పండి Okay. అన్న. ఇట్లా డన్. సూపర్. థ్యాంక్ యూ అన్న. అడగంగానే ఒప్పుకున్నాం. ఎందుకంటే వెరీ మచ్. మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామన్నా, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు, రేపు పొద్దున మన పరిస్థితి ఏందో తెలియదు. అవునవును అవును. వాళ్ళది కొంతమంది ఫోన్ పే పెట్టొచ్చు కదా అన్న అన్నారు. సంతోష్ ఎథిక్స్ ఫాలో అవుతాడు కాబట్టి వాళ్ళకు లక్షలలో అవసరం ఉంటే, యాక్చువల్లీ ఇది ఎందుకు చెప్తున్నట్టన్నా, వాళ్ళకు ఒక 3 lakhs వరకు ఆపరేషన్ కి అయితే నేను ఇస్తాను చెప్పిన. అంతకు మించి అయితే నేను జనాలు, ఎందుకంటే ఆ కేపబిలిటీ నా దగ్గర ఉంది. ఓకే. నేను కూడా అంత ఉన్నోనేం కాదు. దేవుని దయ వల్ల, మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ వల్ల కావచ్చు, లేదంటే నా సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్ వల్ల కావచ్చు, నన్ను ఎంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లో పెట్టి బ్లేమ్ చేసినా నన్ను still నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఖరాబ్ చేయదు కాబట్టి, చిన్న చిన్న అమౌంట్లకు ఫోన్ పేలు పెట్టి ఖరాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎందుకంటే రేపు పొద్దున పెద్దది కావచ్చు. ఒకనొక సందర్భంలో ఒక బంజారా అబ్బాయి ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక 45 lakhs కావాలంటే నా వంతు సాయం చేసి ఫోన్ పే నంబర్ పెట్టిన, మళ్ళీ మేబీ ఆ ట్రైనింగ్ లో ఇట్లా ఉండడమో మళ్ళీ టచ్ లో కూడా రాలేదు. అట్లాంటిది ఏమైనా ఉంటే పెడదాము. ఒక 2 lakhs 3 lakhs అనేది ఓకే E9060 తరపు నుంచి నేను చేద్దాం అనుకున్నా. మేబీ అంత అవసరం లేదన్నా. నెలకు ఒక 5,000 రూపీస్ వాళ్ళకి అవసరం. మేబీ ఈ ఫస్ట్ ది ఇచ్చాను, ఈ సెకండ్ కూడా నేను ఇద్దాం అనుకుంటున్నా. 50 కిలోలు. థర్డ్ దాంట్లో సూర్యాబాయ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు. థర్డ్ దాంట్లోనే సూర్యాబాయ్. తర్వాతది ఇంకొక బాధితులు ఎవరన్నా దయదాల్చి వాళ్ళకి, ఎందుకంటే ఫోన్ పే అంత అవసరం లేదు కాబట్టి నెలకు వాళ్ళకి మందులకే అన్న, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే అవసరాన్ని మించి డబ్బులు ఇచ్చినా దాన్ని వృధా చేస్తారు. రేపు ఇంకొకరికి అవసరం కావచ్చు కాబట్టి మీ మీద నమ్మకం ఉంది. బట్ థ్యాంక్ యూ అన్న, అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ హోమ్ టూర్ సంతోష్ కి అడుగుతున్నా, ఇస్తావా లేదన్నా? 100% నేనే వస్తున్నా డైరెక్ట్. పక్క మాట ఇచ్చింది గుర్తు పెట్టుకోండి. హోమ్ టూర్ ఇవ్వలేదనుకో సూర్యాబాయ్, ఇక మీ ఇష్టం, మీరే కామెంట్లో లేదని వేసుకోండి. ఈ ఇంటర్వ్యూలో మీరు ఎక్స్పెక్టేషన్ చేసే విధంగా ఉంటుంది. అంటే ఏంటి సంతోష్ అన్న అని మీరు అనుకోవచ్చు. మీకు ఒకటి చెప్తున్నా, నేను గెస్ట్ని బట్టే క్వశ్చన్లు అడుగుతా తప్ప టార్గెట్ చేసి సంతోష్ క్వశ్చన్లు అడగడు. సంతోష్ క్వశ్చన్లు అడిగేటప్పుడు ఉల్టా సీదా ఆన్సర్లు ఇచ్చినప్పుడు నేను థ్యాంక్ యూ సూర్యాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.